హాయ్, మై నేమ్ ఇస్ ధర్మ మహేష్. మీ అందరికి యాక్టర్ గా తెలుసు. ఎంటర్ప్రెన్యూర్ గా నేను ఎప్పుడు మాట్లాడలా. ఇవాళ కిస్మత్ అనే రెస్టారెంట్ ని రీనేమ్ చేస్తున్నాం జిస్మత్ కింద. బికాస్ జే ఫర్ జిస్మత్ ఇస్ బికాస్ జే ఫర్ జగద్వజ. ఇవాళ ఈ నేమ్ లాంచ్ చేయడానికి కారణం ఇవాళ నా సన్ బర్త్డే, జగద్వజ బర్త్డే. సో అందుకే నేను నేమ్ ఇవాళే లాంచ్ పెట్టాను. అండ్ జిస్మత్ రెస్టారెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ అమీర్పేట్ లో ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాం. ఇంకా ఫాలో అప్ ఇంకా గుంటూరు, దిల్షుక్ నగర్, గౌల్దొట్టి, ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ కూడా మారుతాయి. ఇది ఒక మంచి అప్గ్రేడ్, నేను చేసే అప్గ్రేడ్. కస్టమర్స్ కి చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసి వాళ్ళకి జిస్మత్ అనే నేమ్ గుర్తుకు రాగానే వాళ్ళ టేస్ట్ బడ్స్ లోకి మా ఫ్లేవర్ రావాలి. అట్ ది సేమ్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కూడా గుర్తుకు రావాలి. అండ్ మీరందరూ మా జిస్మత్ ఫ్యామిలీలోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు జైల్ మండి అంటేనే గిస్మత్ పేరు ఆల్రెడీ బ్రాండెడ్. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇండియాలో ఎక్కడా లేని డిషెస్ నేను అందరికి మా కస్టమర్స్ కి పరిచయం చేయబోతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ అప్గ్రేడ్ లో టేస్ట్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ విల్ బి అప్గ్రేడెడ్. అండ్ మెయిన్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్. నేనేం పెద్ద బిజినెస్ అవి ఇవి ఏం చదువుకోలేదు, బట్ నాకు ఒకటి తెలుసు, కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు, మనీ దాని వెనకాల అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. సో నా ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు మనీ ఉండదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మై ఫస్ట్ టార్గెట్. ఆటోమేటిక్ గా మనీ కూడా వస్తుంది. సో అంటే ఇప్పుడు బ్రాండింగ్ మారుస్తున్నారు కదా, బ్రాండింగ్ మారుస్తూ కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నారు. సో ఎనీ క్లారిటీ అబౌట్ దట్? సో గిస్మత్ అనేది లీగల్ గా నేనే ఓనర్ అండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీరు గవర్నమెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీగా చెక్ చేసుకున్న నా నేమే ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో మోర్ గిస్మత్, ఓన్లీ జిస్మత్. జే ఫర్ జగద్వజ, జే ఫర్ జిస్మత్. దీనికి కూడా లీగల్ ఓనర్ నేనే. అండ్ దీని ఓనర్ నా సన్. అండ్ 18 years వరకు నేను గార్డియన్ కింద ఉంటా ఈ జిస్మత్ బ్రాండ్ కి. అండ్ ఆఫ్టర్ నా సన్ చూసుకుంటాడు. అండ్ అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది ఒక డౌట్ ఉంది. ఆ బ్రాంచెస్ ఇప్పుడు జిస్మత్ గా ఫస్ట్ ఈ బ్రాంచే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ముందు మీకు ఆల్ బ్రాంచెస్ ఈవెంట్స్ జరిగితే మీరు అందరూ కూడా వస్తారు, మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. First of all, happy birthday to the Jagadwaja. 100 years అతను చక్కగా హ్యాపీగా ప్రమోటెడ్గా అతను డెవలప్ అవ్వాలని, పెరగాలని, మంచి పొజిషన్ రావాలని మా మనవడిని కోరుకుంటున్నా. మా మనవడికి ఎవరి దయాదాక్షిణ్యాలు, ఎవరి పంచాయతీలు, ఎవరి సెటిల్మెంట్లు, ఎవరో ఇచ్చే దానాలు, వాటాలు అక్కర్లేదు. అలాగేనా? మా మనవడికి ఎవరు దయతో ఇచ్చే వాటాలు కానీ, లేకపోతే పంచాయతీలు చేసి ఇచ్చే వాటాలు కానీ ఏమీ అక్కర్లేదు. ఈ సోలో ఓనర్ ఇన్ 3 states in the future: Andhra Pradesh, Telangana and Bangalore. Otherwise, and at the same time we are going to develop Jagadwaja's brand at America and London also in few months. So ఇప్పటి వరకు జిస్మత్ లిమిటెడ్ గా ఉంది. ఫ్యూచర్ లో చాలా అంటే చాలా అవేర్గా ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా జే ఫర్ జిస్మత్, జగద్వజ జిస్మత్ డెవలప్ అవుద్ది, చాలా ఇంప్రూవ్ అవుద్ది, చాలా కంఫర్ట్ గా మన కస్టమర్లకి ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే రకంగా మా మనవడి తరఫున నేను హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. అన్లిమిటెడ్ ఇప్పుడు 3 states లోనే ఉన్నాయి. జే ఫర్ జిస్మత్ 3 countries లో కూడా రావచ్చు. అష్యూర్డ్ ఇండియా, లండన్ అండ్ అమెరికా. ఈ 3 countries లో విత్ ఇన్ 1 year లో డెవలప్ అయిపోద్ది. అన్లిమిటెడ్ బ్రాంచెస్ వస్తాయి. థ్యాంక్ యూ. లీగల్ గా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇప్పటి వరకు అన్ని బ్రాంచ్లు కూడా ప్రొప్రైటర్షిప్ గా ఉండేవి. సో దాన్ని రిజాల్వ్ చేయడం కోసం ఇప్పుడు గిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఆర్సీకి అప్లై చేస్తున్నాము. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో నేమ్ అప్రూవల్ అయిపోయింది. వన్స్ ఆర్సీ ఇష్యూ అయిపోయిన తర్వాత మిగతా ప్రొప్రైటర్షిప్ లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లు కూడా సింగిల్ ఎంటిటీ కింద, ప్రైవేట్ లిమిటెడ్ కింద
తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పటికీ కూడా ధర్మ మహేష్ గారి పేరు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లో గిస్మత్ బ్రాండ్ తనకే ఉంది, అండ్ గిస్మత్ బ్రాండ్ కూడా తనకే ఉంది. కాబట్టి ఇప్పుడు తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి దాన్ని లాఫుల్ గా వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని పెట్టి, ఇప్పుడు అతను మైనర్ గా ఉన్నాడు, 2 years ఉంది కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని పెట్టి దీని డెవలప్మెంట్ చూసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనకి లాఫుల్ గా హ్యాండ్ ఓవర్ చేసుకునేటట్టు MOEs అన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇక ముందు ఎవరైనా GNA లెటర్ ని మిస్యూజ్ చేసినా గానీ లీగల్ గా వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే until unless ధర్మ మహేష్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈవెన్ మీడియా పర్సన్స్ మీరందరూ కూడా పబ్లిక్ డొమైన్ లో చెక్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు అంటే ఈ రోజు బాబు బర్త్డే, మదర్ కి ఎంత రైట్ ఉంటుందో ఫాదర్ కూడా అంతే రైట్ ఉంటుంది. సో బట్ వై, ఎందుకని అంటే లీగల్ గా మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఈ విషయంలో? మదర్ కి రైట్ ఉంటుంది, ఫాదర్ కి రైట్ ఉంటుంది. ఫాదర్ కి రైట్ ఉందని ఇప్పుడు తను ఆల్రెడీ అడిగారు, పంపించలేదు అని చెప్పారు. సో అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ డిస్ప్యూట్. నౌ ఇట్ ఈస్ ద ప్రెస్ మీట్ ఈస్ గోయింగ్ అబౌట్ ఓన్లీ జిస్మత్. ఈ రోజు బర్త్డే కాబట్టి తను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆ హ్యాపీనెస్ లో ఉండనివ్వండి. ఈ హ్యాపీనెస్ లోనే జేగా మార్చాడు, ఇంత గ్రాండ్ గా లాంచ్ చేశాడు. అండ్ మిగతా బ్రాంచెస్ అన్ని కూడా జే లెటర్ తోటి, అంటే జిస్మత్ కి, అంటే ఒక ఫాదర్ కి సన్ కి ఉండే ఎమోషన్ తోటి దీన్ని లీగల్ గా ఎలా శాంక్టిటీ ఉంటుంది అనేది మేము వర్కౌట్ చేసి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.